హాయ్ ఎవ్రీవన్, నేను మీ శాలిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధ్య తరగతి ప్రయాణం. ఈరోజు మన రెసిపీలో మినపప్పుతో మురుకులు. మరి దీన్ని ఎలా తయారు చేయాలో లేట్ చేయకుండా చూసేద్దాం పదండి. మినపప్పు మురుకులు తయారు చేసుకోవడానికి ముందుగా మనం 1.5 గ్లాస్ మినపప్పు, 3 గ్లాసుల రైస్ తీసుకొని వేయించుకోవాలి. ఫ్రై చేసుకున్న మినపప్పు రైస్ని గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు మనం పిండిని ఒక బౌల్లో తీసుకొని ఒక స్పూన్ నువ్వులు వేసుకోవాలి. నువ్వులు వేసుకున్నాక ఒక స్పూన్ కారం వేసుకోవాలి. కారం వేసుకున్నాక ఇప్పుడు మీ రుచికి సరిపడిన ఉప్పు వేసుకొని ఒక స్పూన్ ఓమా వేసుకోవాలి. మురుకులు మనకు క్రిస్పీగా రావాలంటే ఇందులో మనం వేడి చేసుకున్న ఆయిల్ని వేసుకోవాలి. మనం వేసుకున్న ఆయిల్ మొత్తం పిండిలో కలిసే వరకు కలుపుకున్నాక ఇప్పుడు మనం కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండినంతా కలుపుకోవాలి. పిండి కలిపేటప్పుడు మనం ఒకేసారి మొత్తం వాటర్ యాడ్ చేయకుండా కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా పిండిని కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం మురుకులు ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ పెట్టుకోవాలి. మనం కలుపుకున్న పిండిని మురుకుల గొట్టంలో పెట్టి ఒక జాలి గంటపై మనం మురుకుల షేప్ వచ్చేటట్టు రౌండ్గా ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకున్న మురుకులను ఒకటొకటిగా మనం ఆయిల్లో వేసుకోవాలి. మన కడాయికి ఎన్ని అయితే సరిపోతాయో అన్ని మురుకులను మనం ఒకటొకటిగా వేసుకోవాలి. ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా మురుకుల షేప్ చేసుకొని వేడి వేడి ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్లో వేసుకున్న మురుకులని మనము రెండు పక్కల టర్న్ చేసుకుంటూ మెల్లిగా ఫ్రై చేసుకోవాలి. ఈ మినపప్పు మురుకులను మనము 5 మినిట్స్లో ఫాస్ట్గా చేసుకోవచ్చు. మనకు ఇంట్లో పిండి రెడీగా ఉంటే అప్పటికప్పుడు పిండి కలుపుకొని మురుకులు ఫాస్ట్గా వేసుకోవచ్చు. ఇలా మనము రెండు పక్కల టర్న్ చేసుకొని ఫ్రై చేసుకుంటే మనకు మినపప్పు మురుకులు రెడీ అయిపోతాయి. మరి ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, మీరు కూడా ఈ మినపప్పు మురుకులను ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి రేపు ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. స్టే సేఫ్ అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు వేర్ ఏ మాస్క్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.